దాశరథి చాలా అద్భుతమైన పద్యం రాస్తాడు. దాశరథి గారి మీద నేను పద్యం చెప్పాను. మాతృశ్రీ అపార్ట్మెంట్స్‌లో ఉండేవారు. నాకెప్పుడు నేను కడపలో ఉండేవాడిని. ఎప్పుడు ఇన్నిన్ని ఉత్తరాలు. ఈ ఇళ్ళు మారడం, ఊళ్ళు మారడంలో అన్నీ నిలుపుకోలేకపోయాను. ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ప్రింట్ అయ్యాయి అవి. ఆయనకి చాలా గౌరవం నేనంటే. ఏ సంస్కృతంలో విషయమైనా నన్ను అడిగేవారు ఆయన. శర్మగారు ఇదేమిటి అని అడుగుతుండేవారు. ఆయనకి ఏదైనా గ్రంథం కావాలంటే నేను ఇచ్చేవాడిని సంస్కృతంలో. అలా చాలా విద్వాంసుడైన కవి ఆయన. పరభాషా పరిశృంఖలం ములెదపై భారంబులై నిల్వ దుర్భర నైజాం పరిపాలనాహజము పారంద్రోలి సత్కావ్య సుందర వాసంత సమీర వీచికల చిందంజేసిన వంట దాశరథి కావ్యరథాగ్రసారథి కళా సర్వస్వ పాథోనిధి. దాశరథి గారు చాలా మురిసిపోయారు. దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు గద్దర్ గారు నేను అవధానాలు చేస్తున్న రోజుల్లో ఒకరోజు ప్రసంగం చేస్తుంటే ఎక్కడికో వచ్చారు ఆయన. ప్రసంగం చేస్తుంటే వచ్చి మిమ్మల్ని చూడాలని వచ్చినాను అన్నాడు. ఒక గొంగడి కప్పుకొని వచ్చాడు ఆయన. చాలా ఇష్టం నేనంటే ఆయనకి. ఆయనంటే కూడా చాలా గౌరవం నాకు. అంటే పాట అది ఏ రూపములో ఉన్నా దాని గొప్పతనమే. అది జానపదమా, జ్ఞానపథమా, ఏదైనా కావచ్చు. దాని సౌందర్యము, సహజ సౌందర్యము దానిది. నా అవధానాలలో, నా జీవితంలో గొప్ప లక్షణము కూడా నేను గొప్పగా భావించేది మహామహాస్వాములను నేను చూశాను. అందరూ పరమాచార్యులను మాట్లాడుతుంటారు. నేను ప్రత్యక్షంగా వారిని 4, 5 పర్యాయాలు దర్శనం చేశాను నేను.